రుద్రమాదేవి మహిళా మ్యాక్స్ లిమిటెడ్ లో దారుణం చోటు చేసుకుంది. నిధుల దుర్వినియోగం జరిగిందంటూ జనగామ జిల్లా కోఆపరేటివ్ ఆఫీసర్ కోదండరాములు ఇచ్చిన పిటిషన్ పై సొసైటీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ప్రెసిడెంట్, సెక్రటరీ, ఉద్యోగులు మరియు డైరెక్టర్ల మీద నిధుల దుర్వినియోగం మరియు చీటింగ్ కేసు నమోదు చేశారు జనగామ పోలీసులు. ఈ మొత్తం వ్యవహారంలో సుమారు 7,97,608 రూపాయల మేరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు కోదండరాములు తన పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మొత్తం 22 మందిపై కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఇక ఈ వ్యవహారంలో A1 గా కవిత, A2 గా బండి విజయలక్ష్మి, A3 గా గడ్డం విజయలక్ష్మి, A4 గా పద్మ, A5 గా గుండెల్లి శ్రీనివాస్, వీరితో పాటుగా 22 మందిపై కేసు నమోదు చేశారు జనగామ పోలీసులు. నెలలో 9 మరియు 20 తేదీల్లో 2 రోజులు ఎవరైతే ఈ శాఖలో రుణం పొందారో వారు ఒకవేళ డబ్బులు కట్టకపోతే నానా దుర్భాషలతో, పరుష పదజాలంతో ఇష్టం వచ్చిన విధంగా మాట్లాడుతూ డబ్బులు వసూలకు పాల్పడుతున్నారని బాధిత మహిళలు వాపోయారు. ఎలాగైనా ఈ విషయంలో బాధితులను ఇబ్బందులకు గురి చేయకుండా చూడాలని రుణ బాధితులు అధికారులను కోరుచున్నారు. నా పేరు కోదండరాములు, కె కోదండరాములు. నేను డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ జనగాం. అదేవిధంగా మ్యాక్స్ సొసైటీకి సంబంధించి డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ జనగాం. రుద్రమదేవి మహిళా మ్యాక్స్ సంబంధించి ట్రిబ్యునల్ అంటే రాష్ట్ర సహకార ట్రిబ్యునల్ వరంగల్లో జరిగిన తీర్పు ప్రకారం తీర్పును అనుసరించి ఆ సొసైటీని మొత్తం సూపర్ సీడ్ చేయడం జరిగింది. ఆనరబుల్ జడ్జి ద్వారానే సూపర్ సీడ్ చేయడం జరిగింది. ఆ జడ్జిమెంట్లో భాగంగా అక్కడ ఉండే ఇప్పుడు కమిటీని రద్దు చేసి అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ నియమించమని చెప్పి కోర్టు తీర్పు ప్రకారం మనం అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ కూడా నియమించడం జరిగింది. అందులో మనకు అక్యూజ్డ్గా నిందితులుగా ఉన్న 22 మంది నుంచి కూడా 7,09,87,000 రూపాయలకు సంబంధించిన అమౌంట్ రికవరీ చేయమని కూడా, అది 12% వడ్డీతో వసూలు చేయమని చెప్పి మనకు రాష్ట్ర ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది. కాబట్టి ఆ తీర్పును అమలు చేస్తున్నాం. అందులో భాగంగానే సొసైటీ సూపర్ సీడ్ ఆల్రెడీ జడ్జి గారు సూపర్ సీడ్ చేయబడింది. అక్కడ ఉండే CEO సస్పెండ్ చేయడం జరిగింది. అందులో 22 మందిలో 7 మంది ఉద్యోగులు ఉన్నారు కాబట్టి ఆ 7 మంది ఉద్యోగులను సస్పెండ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగుల స్థానంలో కూడా వేరే వాళ్ళకి ఛార్జ్ ఇవ్వడం జరిగింది. అక్కడ అఫీషియల్ పర్సన్ ఇన్ఛార్జ్ ద్వారా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది. అదేవిధంగా కోర్టు తీర్పులో 3వ భాగం వాళ్ళ క్రిమినల్ కేసు కూడా ఫైల్ చేయడం జరిగింది మంగళవారం రోజు. తర్వాత వాడికి అటాచ్మెంట్ అనే వాళ్ళ ప్రాపర్టీస్ అటాచ్మెంట్ చేయమని కూడా చెప్పి కూడా కోర్టు మనకు డైరెక్షన్స్ ఇచ్చింది. కాబట్టి మనం ఆ అటాచ్మెంట్ ప్రాసెస్ కూడా మనం చేయబోతున్నాం. కాకపోతే వాళ్ళ మధ్య హానరబుల్ హైకోర్టును అప్రోచ్ అయినట్లు కూడా తెలిసింది. మనకు హైకోర్టు ప్రతి జడ్జిమెంట్ కాపీ మనకు ఇంకా అందలేదు. కాబట్టి మనం ఆ విషయంలో మనకు ఇంకా ఏ విషయంలో మనకు క్లారిటీ రాలేదు. కానీ ఇప్పటికిప్పుడు మనము రాష్ట్ర ట్రిబ్యునల్ ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళకి సంబంధించిన ప్రాపర్టీని కూడా మనం అటాచ్ చేయబోవడం జరుగుతుంది. అదేవిధంగా సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా క్రిమినల్ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఇక్కడ కోర్టు తీర్పును ఏమాత్రము కోర్టు తీర్పు అమలు నిర్లక్ష్యం లేకుండా మేము కోర్టు తీర్పును ఖచ్చితంగా పకడ్బందీగా అమలు కోర్టు తీర్పును అనుసరించి అక్కడ తప్పు చేసిన వారిని మాత్రమే గుర్తించి వారిపై చర్యలు మాత్రం ఖచ్చితంగా తీర్పు ప్రకారం, చట్ట ప్రకారం తీసుకోవడం జరుగుతుంది.